హాయ్ ఫ్రెండ్స్, దోశ క్రిస్పీగా హోటల్ టేస్ట్ తో రావాలంటే దోశ బ్యాటర్ ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళు వేసేసుకుని, ఒక కప్పు మినపగుళ్ళకి 5 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసేసుకుని, పప్పు మునిగేలా వాటర్ వేసేసుకుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. వేరే బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రైస్, 1 టీ స్పూన్ మెంతులు వేసేసుకుని విడిగా నానబెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని 1 గంట ముందు వేరే బౌల్లో 1/2 కప్పు అటుకులను వేసేసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. రైస్, పప్పు విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్ లోకి శుభ్రంగా కడిగి అటుకులు, రైస్, మెంతులు వేసేసుకుని అవసరమైనంత వాటర్ వేసుకుంటే ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపగుళ్ళు బ్యాటర్ లో ఈ బ్యాటర్ ని వేసేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఓవర్ నైట్ అంతా రూమ్ టెంపరేచర్ లో ఉంచాలి. తర్వాత డే మార్నింగ్ కి బ్యాటర్ డబుల్ అయ్యి ఉంటుంది. సరిపడగా సాల్ట్ వేసేసుకుని దోశ వేసేసుకోవడమే. ప్లీజ్